అందుకే చెప్పలేదు. సో గైస్ ఇప్పుడు అనిల్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఫైనల్ గా క్లియర్ చేద్దాము. ఎందుకంటే తప్పు ఈమెది ఎంత ఉందో అనిల్ది కూడా అంతే ఉంది. ఇద్దరు తప్పు చేసినారు. నేను తీస్తా జరుగు. కాదు నిజంగా నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి మా ఇంట్లో వాళ్ళు కూడా నేను పంపివ్వరు. అది కూడా క్లియర్ చెప్తున్నా. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా పంపించరు. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇదంతా అయితే ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఎవరికన్నా ఏమో తెలియదు కానీ అంత మంచిగా అవుతుంది అన్నప్పుడే ఏదో ఒకటి ఇంత పెద్దగా అయింది. సరే ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడైనా మంచిగా చెడా మమ్మల్ని అడగొద్దు, మళ్ళా కలిసి చేసుకొని మళ్ళీ నాకు సంబంధం లేదు. చెప్పు, ఆన్సర్ చెప్పు. దానికి చెయ్యొద్దు అంటున్నారు. మీరు తప్పు చేసి మేమెందుకు ఆన్సర్ కదా? వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా. అబ్బా మీరు వీడియోల కాడికి ఎందుకు వస్తున్నావు? ప్రతి దానికి అన్నిటికీ వీడియోల కాడికి వస్తారు. కెమెరా స్టార్జీ ఏంది సాక్షి? ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు ఆయనకి కాల్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంది? ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నా? నేను చెప్పినా? అవును నువ్వు చెప్పినవని ఆయన వెళ్ళిపోయినాడు కదా. స్వాతి నేను చెప్పలేను స్వాతి. మళ్ళీ నేను ఇంటికి పోయినప్పుడు ఎందుకు లేడానే? అయ్యో నాకేం తెలుసు, ఇంట్లో చెప్పినవని వాళ్ళు వెళ్ళిపోయినారు కదా ఇంట్లో నుంచి. నేనైతే చెప్పలేను. నువ్వు చెప్పినావు మేము నీకోసం ఇంత చేస్తుంటే, ఇంట్లో నువ్వు తింటలేవు చేస్తలేవు అని ఇంత చేస్తుంటే నువ్వు మళ్ళీ పోయి ఆయనకే సపోర్ట్ చేస్తున్నావు. మనం మాట్లాడుతుంది కదా క్లియర్ అవుతుంది ఆయనతో కూడా. నువ్వు చెప్పేస్తే అన్ని చేసేసి ఇప్పుడు మనం ఇంటికి పోయినా అని వేస్ట్ అయింది. నిన్న ఆయన కూడా ట్రబుల్ ఉన్నాడు కదా అని చెప్పి నేను చెప్పలేను. నీకు ట్రబుల్ లో పెట్టింది ఇప్పుడు నేను నిలగొట్టినారు కదా, అది కరెక్టా చెప్పు? ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ కూడా మనకు తెలియదు కదా స్వాతి. ఆయన ఇంట్లో మనం చూస్తే తెలుస్తుంది కదా, మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది కదా మనం చూస్తే. ఇప్పుడు ఎందుకు కెమెరా ఊకే? నిన్న కూడా కెమెరా పెట్టినావు, ఇప్పుడు కూడా నిన్న వెళ్ళి క్లియర్ చేసుకుందాం అంటే నువ్వు చెప్పేసినావు. వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంట్లో నుంచి. చెప్పినా నేను చెప్పలేను స్వాతి. నాకు ఎందుకు? వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు నేను నాతోని కాంటాక్ట్ లోనే లేడు. నేను ఎందుకు చెప్తా? ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలిసింది? ఆయన ఎట్లా వెళ్ళిపోయినాడు? తీసుకొని వెళ్ళిపోయినారేమో బయటికి, నాకు తెలియదు అమ్మా. ఇప్పుడు కూడా ఆయనకి చెప్పకు నువ్వు, పోదాము క్లియర్ చేసుకుందాము. ఇప్పుడు కూడా ఆయనకి సపోర్ట్ చేయకు నువ్వు. ఫస్ట్ టాపిక్ క్లియర్ కానీ. సో గైస్ ఇప్పుడు అనిల్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఫైనల్ గా క్లియర్ చేద్దాము. ఎందుకంటే తప్పు ఈమెది ఎంత ఉందో అనిల్ది కూడా అంతే ఉంది. ఇద్దరు తప్పు చేసినారు. చెప్పకపోవడం ఆనే తప్పు కూడా. సో ఈమెని ఒక్కదాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం అది కరెక్ట్ కాదు. A few moments later. ఆంటీ అనిల్ ఉన్నాడా? ఆంటీ అంటే నేను వచ్చినాం కదా, అనిల్ లేకుండే కదా. అంటే మీతో మాట్లాడినాం ఆంటీ, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడాలి కదా మేము. కాదు మమ్మీ, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇంట్లో చెడగొట్టడం కరెక్ట్ కాదు కదా ఆంటీ. అట్లా అని ఆయన చూసుకుంటూ ఉన్నాడు. అయిపోయిందాక 2 రోజుల నుంచి అన్నం తింటలేడు. అసలు నేను వీడియో పెట్టి అదే క్లియర్ కావాలి కదా ఆంటీ. ఇప్పుడు మేము కూడా మాట్లాడితే క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు ఒకసారి ఆయనతో మాట్లాడి ఏంది ఏం లేదు అనేది ఒకసారి ఏం మాట్లాడినా కానీ నేనైతే ఒకటే చెప్తున్నా, నేను మాత్రం వీడియో చేయని. వీడియోస్ వద్దా అంటే మేము కూడా వీడియోస్ కి పంపిస్తాను. అట్లా అది వీడియోలు కాదంటే మాట్లాడుకో. మేము కూడా ఏం వీడియోస్ కి గురించి రాలేము. జస్ట్ మీరు ఎలగొట్టిండ్రు కదా అని ఏం చేస్తున్నా అని అడగడానికి వచ్చినాం అంతే. నేను తీస్తా జరుగు. ఫోన్ చేసుకుంటా కూర్చున్నావా నువ్వు? అంత పెద్ద ఇష్యూ అయితే నువ్వు ఫోన్ చేసుకుంటా కూర్చున్నావా ఇప్పుడు ఇంట్లో? ఏంది ఇప్పుడు ప్రాబ్లం? ఏంది ఇప్పుడు ప్రాబ్లం? ఇంత నుంచి ఎట్లా కొట్టనిచ్చావు నువ్వు? అరే ఇలా కొట్టనిచ్చాను నేను ఆపినా, నాకేమో అవసరం అమ్మ. నువ్వు అసలు నేను అప్పుడే చెప్తున్నావు అమ్మా, ఇవన్నీ అయితే అమ్మా నా నమ్మకం వచ్చింది. తప్ప ఎలగొట్టడం తప్పు కాదు, నాకు నిజం తెలిసింది. మీరు దాపెట్టి కదా. నేను దాపెట్టమని చెప్పినా, నేను చెప్పిన మీరు అనిల్ అడగండి ఎందుకు దాపెట్టిండని. అది కరెక్టే అమ్మా, ఆమె తప్పు లేదమ్మా. దేనికోసం దాపెట్టాం అనిల్? దేనికోసం దాపెట్టాం చెప్పు? ఇంకా ఏది రాయవచ్చు, ఆ పిల్లకి ఏమైనా అవ్వచ్చు. అప్పుడు ఎవరు కారణం అవుతుండే? కరెక్టే అమ్మ చెప్పింది. ఇప్పుడు ఆమె తప్పు లేదు, నేను దాపెట్టిన అంటున్నా కదా. వేస్ట్ కానీ చెప్పొద్దు ఆ పిల్ల అంటుంది. నీకు చెప్పనందుకు నేను చెప్పలేని ఆమె అంటుంది. నీకు ఒకటి అర్థమవుతుందా? రేపటి మరి
అర్థమైందమ్మా నువ్వు అయిపోయింది అనడం తప్పు అంటున్నా నాకు ఇవన్నీ వద్దు అని ఇప్పుడు మామ పిలుస్తా ఎందుకు మామ ఎందుకు ప్రతిదానికి మామ విలువ మామ రాని అందరూ రాని తెలుసా కదా వాళ్ళకు కూడా అవును పెద్దగా చేయాలి మీరు చేయలేరా ఇంట్లో చెలగొట్టడం కరెక్టా సారీ సాక్షి సారీ చెప్తే అయిపోతుందా ఇప్పుడు మీరు వీడియో పెట్టిండ్రు అన్ని పెట్టిండ్రు పబ్లిక్ లో ఎవరు నెగటివ్ అయినరు నేను ఏం చేయమంటారు ఇప్పుడు మీరు కూడా నేను నిలబడినా ఇప్పుడు మేము కూడా పెడతాం ఐడి మా పాయింట్ ఆఫ్ వ్యూ అవును దానికి ఇస్తున్నా అంటే తీయని నువ్వు ఎందుకు భయపడుతున్నావు భయం అయితే భయం కాదమ్మా తప్పు మనది ఎక్కువ ఉంది అమ్మ తప్పు లేదు అనకుండా మాటినమ్మా నేను చెప్పినామ్మా నీకు ఓడి చెప్పకు యాక్సిడెంట్ మనకు యాక్సిడెంట్ ఓడి చెప్పకు అని నేనే చెప్పినా అవును స్వాతి తప్పు మాది ఉందని చెప్తున్నా కదా నేను తప్పు ఉంది ఇంట్లో చెలగొట్టండి చూసుకుంటూ కూర్చున్నా నేను ఏమని చెప్పొచ్చిన నేను ఇంట్లో నుంచి అవునా నీ నమ్మకం మీద వస్తే నువ్వు అట్లా చేస్తావు చెప్పు ఇది నా మాట వీడియోస్ అయితే వచ్చి తీసుకెళ్తావు ఇంటికి వీడియోస్ చేసుకుంటానే కదా నేను చెప్పొచ్చిన ఇప్పుడు ఏమొద్దు అదొద్దు ఇదొద్దు అంటే నాకు కూడా లాసే కదా వీడియో వద్దని చెప్పినా నేను అరే నువ్వు ఎందుకు చెప్తానమ్మా మీరు అమ్మా నేను కోపంలో ఏమైతుంది తెలుసా అమ్మా నా కెరియర్ దెబ్బ తాకుతున్నా మా కోపంలో మీ అందరు కొట్టాడే కోపంలో నా కెరియర్ దెబ్బ తింటుంది చెప్పినావు కదా మేము మానుకోమని తనకు తన చేసుకోమన్నా నీది నీ చేసుకోమన్నా అర్థమైందమ్మా ఇంట్లో నుంచి నేను ఆమె మీద నమ్మకం పెట్టుకుని ఆమె నా మీద నమ్మకం పెట్టుకున్నాము ఇష్టం లేదు ఇప్పుడు ఎందుకంటే ఆమె లైఫ్ ఏం కావాలండి ఆమె చదువు అన్నొద్దుకొని వచ్చింది వీడియోస్ కోసము ఇప్పుడు ఆమె లైఫ్ ఏం కావాలి ఇట్లా వద్దు అంటే అయిపోతుందా ఇప్పుడు నువ్వు అన్నది నేను ఆన్సర్ ఇవ్వాలా ఇవ్వండి నువ్వు అన్నో కరెక్టే అవును యాక్సిడెంట్ అయినప్పుడు అంత మాట వాళ్ళు దాచి పెట్టారు అవునా అవును మళ్ళీ రేపటిగా ఇప్పుడు ఇట్లా కంటిన్యూ వాళ్ళు మళ్ళీ వీడియో చేసి ఉంటే ఇంకేమన్నా ఇవ్వ మన చేతిలో లేదు ఏదైనా అవ్వచ్చు అప్పుడు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇద్దరు తప్పు కదా ఆంటీ అనండి ఇంకొకసారి రిపీట్ కావద్దు అనడం వేరు అంతేగాని ఇంట్లో చెలగొట్టడం అది కరెక్ట్ నువ్వు మాట్లాడక స్వాతి అట్లా అవుతుంది స్వాతి ఇగో నేను చెప్తున్నా కదా నీకు మేము కలవడం ఇంపార్టెంట్ నిన్న వస్తే అయితే ఇంట్లోనే లేరు మీరు మేము ఏమనుకోవాలి మీరు అట్లా లేకపోతే అంటే మా పనులు ఉంటాయా మేము పోవద్దా ఏంది మేము వచ్చినాం కదా ఆంటీ వచ్చి నేను ఏమన్నా మేము అక్కడికి చెప్పేయచ్చు కాదు నేను ఏమన్నామా రావద్దు వద్దు అనితో లేదు మేము వస్తాం అనిల్తో క్లియర్ కావాలి ఎందుకంటే ఇదంతా అయ్యింది ఆనే వల్లనే ఆనతో మాట్లాడకపోతే ఎట్లా అంటే చెప్పండి అసలు ఎవరు దాపెట్టమని చెప్పినా మరి చెప్పకుండా నువ్వు దాపెట్టినావు నేను దాపెట్టేది ఏమైందమ్మా గొడవలు నన్ను ఏం చేసామని చూస్తున్నావు అని అసలు ఇదంతా ఏది ఇదంతా నాకు అర్థం నువ్వు నాకేం చేద్దామని చూస్తున్నావు నా లైఫ్ తో ఎందుకు చేస్తున్నా అట్లా చేస్తున్నావు మరి ఏం చేసినా ఇప్పుడు వీడియోలు మేము చేసుకుంటే నా లైఫ్ గురించి ఎందుకు అవసరం లేదు దేనికమ్మా తను చేసుకుంటుంది నేను మామకు ఫోన్ చేసి పిలుచుకొస్తా అరే అమ్మాయి నా నమ్మకం మీద ఉందమ్మా సంబంధం లేదు నాకు అవసరం మనదే తప్పు నిజంగానే అన్నది కాదు నాది మనది నేను ఎప్పుడు అట్లా నీ ఒక్కని మీద ఏం ఉల్కను ఫస్ట్ చెప్తే అయిపోతుంది ఇప్పుడు అందరిని ఇన్వాల్వ్ చేసి అది చేసి ఇది చేసి ఇంత డ్రామా అవుతుంది ఇప్పుడు మా వల్ల ఇప్పుడు మీ ఫ్యూచరే కదా స్పాయిల్ అయ్యేది ఇద్దరు కలిసి ఇప్పుడు 2 ఫ్యామిలీస్ ని బాధ పెడుతున్నారు మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారో అసలు అది అయిపోయిన దాని గురించి ఇంతగానం లాగ్ చేయాల్సిన అవసరమే లేకుండే అయిపోయింది ఏంది అయిపోలేదు మీరు ఒక్కసారి ఇంట్లో నుంచి ఎలగొట్టినాక ఏం ఇంపాక్ట్ వస్తుందా మీ మీద నువ్వే కదా నేను వీడియోస్ చేసుకుందాం అది ఇది అని అంటే మరి నేను కాదు ఇప్పుడు నేను ఎల్లగొట్టినాను నేను ఎల్లగొట్టినాను నేను మామూలు ఎల్లగొట్టిన ఆపలేదు ఎలగొట్టిండ్రు కదా నేను ఆపినా నువ్వు బాగానే ఉన్నావు కదా నేను బాగానే ఉన్నా అంటే ఆ వీడియో యూట్యూబ్ లో ఆమె నెగటివ్ కావడము అది కనిపిస్తలే నీకు అదంతా యూట్యూబ్ లో వీడియో నీకు ఏం చెప్పాను నేను చెప్పినా నేను నీకు అర్థం కాదు నీ తప్పులనే పడిపోయినా అందుకే నేను చెప్తున్నా నాదే తప్పు అయిపోయింది సారీ మీ ఇద్దరికి సారీ సారీ చెప్తే ఏమొస్తుంది అక్కడ 2 ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి మీకు కనిపిస్తుందా కనిపిస్తుంది ఏం చేయమంటావు మరి ఇప్పుడు వాళ్ళకి చెప్పండి మీరు ఏం చెప్పాలనుకున్నా ఇంటలేదు ఎన్నిసార్లు చెప్పినా నన్నే రూమ్ వేసి మొత్తం ఆగమాగం చేసి రూమ్ వేసి ఫోన్ చూసుకుంటున్నాను అరే ఫోన్ వస్తలేదు ఆమె ఎన్ని కాల్ చేస్తున్నాం ఎంత బాధపడుతుంది తింటలేదు అదంతా లేదు నీకు చెప్పు నన్నైతే మా ఇంట్లో వీడియోస్ వద్దంటున్నాను కూడా మరి నన్ను కూడా వద్దంటారు మరి ఏం చేయమంటావు ఏం చేద్దాం చెప్పదే
ఒక క్లారిటీ ఇచ్చేసి లేకపోతే కెమెరాలో అయిపోతుంది కదా అవన్నీ లొల్లి ఎందుకు మనకి అంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది వీళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు అంటే నేను స్టార్ట్ చేసి అంటే ఇప్పుడు నేను చేస్తా అయిపోయింది లొల్లిలో నేను స్టార్ట్ చేసినాను ఏమైందో మమ్మీలో కొట్టిందో ఏమైందో అయిపోయింది మమ్మీలో కొట్టేసింది నేను ఆపినా నా వల్ల అయింది అయినంత ట్రై చేసినా అయింది ఇప్పుడు లాస్ట్ అది కూడా నా మీద నొక్కితే నేను ఏం చేయమంటావు సరే నేను వీడియో చేస్తున్నాను ఏమన్నా నేను వీడియో చేస్తున్నానా ఎందుకు చేస్తాను నేను బాధ ఉంది కదా నాకిట గుండె ఆగిపోయినట్టు ఉందిరా ప్రాణం వీడిపోయినట్టు ఎవరు ఫోకస్ చేయొద్దంటున్నాను నిన్ను నీ రీల్స్ Focus చేయాలి, అట్లా అయిపోయింది ఇంట్లో. మీద నువ్వు ఫోకస్ చెయ్యు నేను లేకుండా అనిల్ ఎట్లా చేస్తాడు స్వాతి చెయ్యమను అదే కదా ఇప్పుడు మీరు ఇండివిజువల్ గానే చెయ్యాలి లేట్ చేసినా గానీ అరే మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నా నాకు అర్థమైతలేదు మేము కలిసి బాగానే చూసుకున్నారు మా అక్కని చూసుకోలేని నేను అంటలేను మరి ఎందుకు కానీ ఇంకా? చిన్నది కాగానే అట్లా ఇంట్లో నుంచి పంపించడం అయితే కరెక్ట్ కాదు కదా అవును, తప్పని చెప్తున్నా కదా అది కూడా ఒక్కదాన్ని పంపించడము తప్పు నాదని చెప్తున్నా కదా నేను దాపెట్టినా నా వల్ల అయింది నువ్వు వచ్చి తీసుకోపోయి ఇప్పుడు ఆ ఒక్కదాన్ని పంపిస్తే మా ఇంట్లో వాళ్ళని పంపిస్తారా ఆమెని నీ నమ్మకం మీద కదా పంపించి అది సారీ స్వాతి చెప్తున్నా Sorry తప్పు ఉంది. అంటే ఏమైంది? నేను సాక్షి కూడా ఒకసారి చెప్పిన సారీ అని చెప్పి వెళ్ళగొట్టినందుకు నేను చాలా ట్రై చేసిన ఆ పనికి వాళ్ళ ఇంటర్వ్యూ మా ఇంట్లో నేను ఏం చేయాలి చెప్పు ఇంకేం చేయమంటున్నాను నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఇదంతా అయితే అరే నువ్వు ఎందుకు వదిలేసి ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు ఎన్నిసార్లు చెప్పినా ముందే ఏడవద్దని చెప్పినా నీకు ఇన్ని రోజుల నుంచి మంచిగా ఉండి అన్ని చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎంత ట్రస్ట్ బిల్డ్ చేసుకుని అందరు మంచిగా చూసుకుంటారు అంతా మన సైడ్ నుంచి సపోర్ట్ ఉంది వీళ్ళ ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంది ఒక ఈ విషయం వల్ల మేము అబద్ధం చెప్పి ఇంత పెద్ద అరే అది నువ్వు చెప్పలే నేను చెప్పినా కదా అబద్ధం నేను చెప్పొద్దని చెప్పినా కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఆమె అంతగానం సఫర్ అవుతుంది కదా నీ వల్ల సఫర్ అంటే ఇప్పుడు ఏం చెప్పాలి నీకు అంటే నా సఫరింగ్ నీకు అనిపిస్తలేదు నీకు అంతే నీవు మీ అక్క నీ దగ్గర ఉంది కాబట్టి నీకు అనిపిస్తుంది చూసినాం కదా ఇప్పుడు వచ్చి అవును కలతో చూసినా ఏం చేసినా ఎంజాయ్ చేస్తున్నా ఫోన్ పట్టుకోవడం కూడా అరే సాధు, ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా? ఎన్ని కాల్స్ చేసింది నీకు అదే ఫోన్ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు సాయం వెళ్ళిపోయినా నేను హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నావు నా అసలు బాగా నేను అంటలేను ఆ, మరి? లేవు కరెక్టే కానీ ఆమె గురించి కూడా ఆలోచించాలి కదా ఆలోచించాలని నేను ఎంత ఆపినా రావాలి లేదా కదా. ఆపినా లేదా నేను నీ గురించి నువ్వు ఏడవకు మా నువ్వు ఎందుకు ఏడ్చినావు ప్రతి దానికి నా మాట నీకు నా మనం ఇన్నిసార్లు నేను వదిలేసిపోయినాం అసలు ఎవరికన్నా ఏమో తెలియదు కానీ అంత మంచిగా అవుతుంది అన్నప్పుడే ఏదో ఒకటి ఇంత పెద్దగా అయింది సరే ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు ఎన్నిసార్లు ఇప్పుడు వదిలేసినా నేను ఏ సిచ్యువేషన్ వదిలేసినా నేను మళ్ళీ నేను ఎట్టో అటు చేసిన మా ఇంట్లో కన్విన్స్ చేసి ఒక 2 రోజులు ఆగో ఏదో ఒకటి చేసి నీ దగ్గరకు వస్తాను కదా నేను నా మీద నమ్మకం ఉందా ఇప్పుడు లేదా మా నీకు? ఇంట్లో పంపారు కదా మేము నీ నేను- సైడ్ నుంచి ఎట్లా పంపిస్తారు నేను కాలు మొక్క ఏదో ఒకటి చేసి మళ్ళీ ఏం కూడా చేసినా పంపించం మేము అట్లా ఎందుకు మరి ఇంట్లో నుంచి ఎలగొట్టడం ఫస్ట్ థింగ్ రాంగ్ సరే దానికి ఏం చేయమంటావు దాని సొల్యూషన్ ఏంది మరి చెప్పు మీరు ఆలోచించండి దాని సొల్యూషన్ అరే ఏందో మరి మీరంటే నేను- మీరు చేసిన తప్పు అయ్య, ఏం కాదు మా ఫ్యామిలీ చేయలేదు మీ ఫ్యామిలీ చేయలేదు తప్పు నేను చేసిన తప్పు. మీరిద్దరు చేసిన ఈమె తప్పు కూడా చేయలేదు, నేను చేసిన తప్పు. లేదు మీరిద్దరు చేసిన తప్పే అది నేను కూడా దాపెట్టినా నువ్వు దాపెట్టింది నేను దాపెట్టినా నేను దాపెట్టినందుకే కదా నీకు చెప్పదే కదా. పేరు ఉండలేకపోతే మేము చెప్తుండే ఆ సిచ్యువేషన్ చెప్పాల్సిన సిచ్యువేషన్ కాదు ఎందుకు నేను రాలేనా నీకు హాస్పిటల్స్ కి వచ్చినావు నేను రాలేదు చెప్పినా ఆ? నువ్వు రాలేవా మా ఇంట్లో నిన్ను ఏమన్నా అన్నారు అని వచ్చినప్పుడు ఏం అనలే కరెక్టే నేను చెప్పలేదు అవన్నీ చెప్పలేని పాయింట్స్ అన్నీ నేను చెప్పినా ఏమన్నా ఎప్పుడన్నా అసలు మేము అసలు కెమెరా ముందు అసలు ఇవన్నీ మాట్లాడాలని అస్సలు అనుకోలేదు మాట్లాడాలంటే మేము అప్పుడు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయినప్పుడే నేను ఏమేమి దింపుతుంటే నేను మాట్లాడుకుంటున్నా ఎందుకు మాట్లాడాలి అంటే ఎందుకు మనకి లొల్లీలు అందరు మన మీదనే ఉన్నారు ఆల్రెడీ అప్పటికే ఆగమాగం చేసి మొత్తం మాకు దెబ్బ ఎక్కువ తాగింది అని చెప్పి కూడా అవుతుండే కానీ మేము ఏం మాట్లాడలేదు నేను క్లారిటీ చెప్పేలా ఎవరికీ చెప్పలేదు నాకు ఇంతగానం అయింది మళ్ళీ ఏదో సాక్షి మీద వస్తుందో అని చెప్పి నేను అదొకటి ఆపేసిన మరి ఆమెకు కూడా అంత పెద్దగా అయింది కదా చూసినావు కదా నీకైతే తెలుసు కదా చూసినా ఆమెకు ఇప్పుడు ఎంత అయిందో అని ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలా ఆమె నేను? గురించి ఎవరు ఆలోచిస్తారు అసలు ఇవన్నీ అసలు కెమెరా ముంగట మాట్లాడాలన్న ఉద్దేశమే లేకుండా అసలు సిచ్యువేషన్ అట్లా కానీ వచ్చింది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా మీరు ఎంత ఏమైనా కానీ అసలు ఎంత పెద్ద అయినా మా ఫ్యామిలీ ఒక్కసారి కూడా అనిల్ ఒక మాట అనలేదు ఇంకా నమ్మకం మీద మళ్ళా అనిల్తో పంపించారు అనిల్ మీ ఇంట్లో చెప్పు ఏమైంది ఏం లేదు అనేసి అరే ఏం చెప్పమంటారు క్లియర్ చెయ్యు తప్పు ఇద్దరిదని చెప్పు ఏమైందమ్మా అరే నాకు ఏం అర్థమైతే అసలు ఏమైతే ఏం నడుస్తుంది ఏంది మీరేమో లొల్లివాడి ఏమైనా పంపించేసారు తప్పు నాదంటే కూడా మీ ఇల్లేమో ఆ రోజు మీరు అరుస్తారు ఎందుకు నాకు ఫోన్ చేయొద్దా అరే ఫోన్ ఏం చెప్పాలి మామ వచ్చినప్పుడే ఫోన్ చేయాలి కదా అరే అది కూడా నాతో బైక్స్ పెట్టుకొని ఇక వీడియో తీసుకుంటూ వచ్చిర్రు ఇక మాట్లాడతాను వచ్చితే సరే మాట్లాడమ్మా అని వీడియో చెప్పి. ఎందుకు? నిన్న మీతో మాట్లాడినాం కదా అంకుల్ వీడియో. ఈవినింగ్ వచ్చేసరికి లేదు వద్దు వీడియో వీడియో ఎందుకు? నడవని వాళ్ళకు కూడా తెలియాలి కదా ఎందుకమ్మా అంకుల్ వీడియో? వాళ్ళకు కూడా తెలియాలి కదా అంకుల్ వీడియో పెట్టి అవసరమా అదే మీతోనైతే మాట్లాడినాం మీకైతే చెప్పినాము ఇప్పుడు ఆయనకు కూడా తెలియాలి కదా దేని టాపిక్ గురించి? క్లియర్ ఏం కావాలి కదా మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నారు? అదే మామ uncle. నీకు చెప్పాలా మామ తప్పు జరిగింది నా సైడ్ నుంచి మామ నేను చెప్పిన ఏమే అర్థం చెప్పి
నేనే చెప్పినా ఏం చెప్పినావు? ఇంట్లోకి చెప్పకని చెప్పిన ఎవరికి చెప్పిన నేనే చెప్పిన దాపినా మామ నేనే ఏమొస్తుంది అసలు బయట పడద్దు అనుకున్నా మేము ఈ విషయం బయట పడొద్దు అని చెప్పి నేను ఫిక్స్ అయినా మామ బయటపడదు కానీ ఇప్పుడు బయట పడ్డ అదే కదా బాధ తప్పు నా దగ్గర నుంచి ఐ మీన్ వెళ్ళకూడదు తప్పు అంటున్నాను నేను మా సైడ్ నుంచి తప్పు అయిపోయిందని నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు కాదు మామ మనం ఇంట్లోకి వెళ్ళకూడదు తప్పు మామ నా సైడ్ ఉంది మామ తప్పు నిజంగా మామ నా మాట నువ్వు అర్థం చేసుకుంటావు నేను మీకు చెప్పొద్దని చెప్పింది నేను మామ ఎందుకు చెప్పినావు నేనే చెప్పినా మామ చెప్పాల్సిన అవసరం బయట పెట్టేది లేకుండా మామ అందుకే చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది బయట నాకు పెట్టాలని లేకుండా మామ ఏం బయట ఇప్పుడు బయట పడలే బయట పడ్డదా మామ లోపల దాచుకొని ఉంది ఏమన్నా బయటనే పడ్డది మేమైతే మంచిగా అయిపోయినాం కదా మామ ఇప్పుడు చాలా నెగిటివ్ వేలా బయట పడ్డది మనం చెప్పుకుంటే ఇంట్లోనే అయిపోయేది నాకు కూడా అదే నేను రావద్దని చెప్పిన ఇంటి దాకా ఎందుకు వచ్చి నాకు అరే మామ కనక్ మామ నువ్వు ఏయ్, నువ్వు మధ్యలో రాకు. అరే ఎందుకు వచ్చిన సాక్షి నేను చెప్పిన వస్తాం అంకుల్ ఇదిగో వస్తాం అమ్మా, నీకు మొన్న కూడా అన్న చెప్పిన వద్దమ్మా రాకురంటే మీరు లేదు వచ్చిరా? మేము ఆ రోజు ఈవినింగ్ వచ్చినాం కానీ మీరైతే ఇంట్లో లేరు నేను లేము, అది పని ఎందుకు ఉండి లేరో బయటికి మాకు వెళ్ళాను. తెలియదు సరే అది మీ నేను బయటికి చైల్డ్ వెళ్ళాను. వాళ్ళ మేము మాట్లాడదామని వచ్చినాం మాకు అన్నిలతో కూడా క్లియర్ చేసుకోవాలి కదా థింగ్స్ ఏం క్లియర్ చేసుకుంటారు అదే అంకుల్ ఇంట్లో నుంచి ఆయన నువ్వు రెస్పాన్సిబిలిటీ చేసిన లెక్కలకు ఇదంతా అంత పెద్ద 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 అరే అవును మామ నేనే చేసిన మామ నేను అదే అంటున్నా ఏమంటా అవును మామ ఎందుకు దాపెట్టినవు నాకు చెప్పాలని లేకునే మామ ఏం చెప్పాలని లేకుండా యాక్సిడెంట్ అయింది కురు మన నీ కర్మను కురు అర్థమైందా చెప్పాలని ఇప్పుడు లేకుండా అవసరం చెప్పాలని లేదు. లేకుండే ఏం ప్రేమ గీమ దోమ ఇవన్నీ మర్చిపోయి ఉంటా ఎందుకు అట్లా అంటే అంటున్నావు అమ్మా? బుద్ధిగా ఉంటా లేకపోతే నేనేం చేస్తానో ఇది నాకు ఏరియా కాదు తెలియదు. అవసరం లేదు బస్ ఫిక్స్ అంతే. అంతే ఏం చెప్పినా నీకు ఏమన్నా? ఆమె కూడా చెప్పిన ఆమెతో చెయ్యదు అవసరం లేదు ఆమె చేసుకుంటే నువ్వు చేసుకో మామ అట్లా అలాగే ఎందుకు చేస్తున్నావు అవసరం మామ? లేదు అరే ఎక్కువ మాట్లాడకు మా అక్క కూడా రాదు వాడు ఆయనతో వీడియోస్ చెయ్యదు మాకేంటంటే ఆయన చేసిన తప్పు ఆయన రియలైజ్ కావాలి అని మేము వచ్చినాం అంతే అదే సారీ చెప్పినంట కదా అయితే సారీ చెప్తే అయిపోదు అంకుల్ ఏం చేయాలి మళ్ళీ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయమనండి ఏంది టాపిక్ క్లియర్ చేయమనండి మీరు ఫోటో చూసిండ్రు వదిలేసిండ్రు అదే. ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నావు ఇంత చిన్నదాన్ని చెప్పి పంపి చిన్నది కాదు అరే కాదు మామ నీకు అర్థం కాలే మామ మనము గో మామ తప్పు నా సైడ్ ఉంది మామ మామ ఏమైనా తప్పు మామ నిజంగానే ఇగో నీ చుట్టే తిరగాలంటే రాదని నేను చెప్తున్నా నాకు యాస్టకు వస్తుంది వాళ్ళ నిజం చెప్తున్నా ఏంది నువ్వు చెప్పినప్పుడల్లా ఎటు పడితే అటు వస్తూనే ఉండాలా పోతూనే ఉండాలా ఏంది ఇది అంతా తమాషా అవుతుందా మామ తప్పు నా దగ్గర ఉంది మామ తమాషా చేస్తున్నావా కానీ మీరు వీడియో కాడ ఎందుకు ఎందుకు చేస్తున్నావు రాబట్టి? మామ? అవసరం లేదు వీడియోల కాడ ఎందుకు చేస్తున్నావు మామ? అవసరం లేదు. ఎందుకు మామ 4-5 నెలలు పిచ్చి కుక్కలకే తిరిగింది మేము అవునా కాదు. తిరిగిరు మేము కూడా తిరిగినాం అంకుల్ ఏం తిరిగినా ఆ వెనకాల మేము కూడా తిరిగినాం మామ ఆమె కూడా అయింది మామ నేను అదే చెప్తున్నా ఆమె కూడా యాక్సిడెంట్ అయింది నాకు కూడా అయింది ఈమె కాల్ ఫ్రాక్చర్ అయింది చెయ్యి ఫ్రాక్చర్ చెప్పినావా? చెప్పలే నేనే చెప్పలే అసలు ఎందుకు నాకు చెప్పలేదు? బయట పెట్టాలని లేకుండే నాకు బయట మెల్లగా పెట్టాలని లేకుండే మాట్లాడు. బల్బ్ ఎక్కువ అయిపోయింది అందుకే చెప్పలేదు అరే మేము ప్రతి దాంట్లో చూసుకుంటాం కదా నడుము వెళ్ళిపోదాం ఎందుకు ఇప్పుడు వీళ్ళ ఇంట్లోకి వచ్చి మళ్ళీ గొడవ చేస్తున్నావు ఇది నువ్వు అరే కాదు మామ ఏమైంది అరే చేయలేదు కాదు మామ నాకు మాట ఏంటి మామ నన్ను ఏమైనా దూరం చేసాం అనుకున్నావా మామ? దూరం చేస్తే నాకేమో మళ్ళీ ఏంది మామ ఇది నువ్వు నీ మైండ్ పని చేస్తలేదు కలిసి ఉంటే అందుకే ఆమె చేసుకో నీకు నేను చెప్పిన సాక్షి నేను దండం పెట్టి మరి చెప్పిన నేను చేసుకోమ్మా ఆయన ఏదైనా చేసుకుంటాను మీకు ఇద్దరికి సెట్ కాదు మామ మేము ఇద్దరం అనుకున్నాం మామ సెట్ కాదు నిజంగా నెక్స్ట్ వీడియోస్ నుంచి మా ఇంట్లో వాళ్ళు కూడా నేను పంపివ్వరు వద్దమ్మా. అది కూడా క్లియర్ చెప్తున్నా నువ్వు ఎంత ఎందుకంటే రిక్వెస్ట్ చేసినా ఇదిగో పంపించరు పెద్దగా అయ్యి ఉంటే ఎంత ప్రాబ్లం వస్తుందో మాకు తెలుసు అవి పెద్దగా లోపలే అయింది అంకుల్ సరే మామ ఇంకోసారి ఇట్లా చేయను మామ ఇంకోసారి ఇట్లా కాని అని అంటున్నాడు మామ ఏం కానీ అది అసలు కాదు మామ అసలు మాకు యాక్సిడెంట్ అది అసలు మ్యాటర్ కాదు మామ నీకు దాపెట్టాల్సిన అవసరం వచ్చింది మామ మీకు దెబ్బలు ఎక్కువ ఇప్పటికే తాకుతాయి నేను ప్రశాంతంగా అడుగుతున్నా ఆమెకి సరే మనం చెప్తున్నాం ప్రశాంతంగా ఆమెకి ఎక్కువైనా నాకు ఎక్కువైనా ఇద్దరం సఫర్ అవుతున్నాం మామ ఇప్పుడు ఆమెకి అయితే నన్ను అంటారు నాకేమైనా అయితే ఆమెను అంటారు అందుకే నా వద్దు అని చెప్పేసి అంటున్నాం మామ ఇప్పుడు తెలిసింది కదా తెలిసింది కదా మామ అయిపోయింది కదా తగ్గిపోయినాయి కదా మామ నువ్వు చేసేది కరెక్ట్ అనిపిస్తుందా తప్పు మామ 4-5 నెలలు పిచ్చోళ్ళేగా తిరిగినా నేను నువ్వు అయిపోయింది కదా అని సింపుల్ గా చెప్పేస్తున్నావు ఇప్పుడు వీడియో కలిసి చేస్తారు మళ్ళీ రేపు మంచిగా చెరువు ఏదైనా అప్పుడు ఎవరిని అడుగుతారు? అప్పుడు ఎవరిని అడుగుతారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు అడుగుతారు నా ఫ్యామిలీలో వాళ్ళని అడుగుతారు ఎప్పుడు అప్పుడు ఏమైతుంది ఏమైనా అయితే మమ్మల్ని అడగొద్దమ్మా ఓకేనా మళ్ళా చెప్పు ఆన్సర్ చెప్పు దానికి చెయ్యొద్దు అంటున్నారు మీరు తప్పు చేసి మేమెందుకు ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మన ఫ్యామిలీ సఫర్ అవుతుంది కదా ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లం రాదు అని ఏది ఊకే తమాషానా ఊకే అది దాపెట్టి ఇది దాపెట్టి ఏది తిరుగుడు ఉండు. అరే నేను పని పాట వద్దుకు నిన్న చుట్టే తిరగాల్సి వస్తుంది నేను తెలుసా? కూడా పని వదులుకొని వచ్చిన అంకుల్ ఈమె వల్ల కాని పనమ్మా వీళ్ళది ఎట్లా తెలుసా
మంచిగా ఉంటారు మళ్ళీ సడన్ ఏదో తింగిరి లెక్కలు చేస్తారు, మంచిగా ఉంటారు మళ్ళీ తింగిరి లెక్కలు చేస్తారు. అలా సఫర్ చెప్పండి, అయినంత మాట్లాడండి మీరు. నేను ఏమంటున్నా ఇవన్నీ సొల్యూషన్ కాదమ్మా. ఇప్పుడు ఇదే పద్ధతి ఇంకేమన్నా అయిందనుకో మేమైతే ఇక నేనైతే బతకలేను. ఎందుకు తెలుసా, అప్పుడే చాలా మేము ఎంత ఇది అయినామో మాకు తెలుసు. ఆమెకి ఏమైందో మాకు తెలియని సరే అమ్మ, ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాను కదా అమ్మ. ఇప్పుడు వద్దు, నేనైతే ఏం అసలు ఛాన్స్ ఒప్పుకోను. ఇవ్వాలి? అన్న, నేనైతే అసలు ఛాన్స్ ఒప్పుకోను. ఇవ్వాలి. అయిపోయింది మామ, ఇంకోసారి యాక్సిడెంట్ ఏం ముఖం పెట్టుకొని అడుగుతాను? ఇగో ఛాన్స్ ఇమ్మంటున్నావు కదా, వాళ్ళకి చెప్పమను. ఏమైనా మంచి చెడు అయితే మమ్మల్ని అడగొద్దమ్మా, ముఖం ముంగనే చెప్పేస్తున్నా. చెప్పు. ఎందుకంటే నువ్వు వచ్చినావు కాబట్టి మీ అక్క గురించి నేను ముఖం ముంగనే చెప్పేస్తున్నా. ఏమైనా అయితే మమ్మల్ని అడగొద్దు. అనిల్ చిన్నగా అయిందా నాకు? ఆయన పెద్దగా మా ఇంట్లో వచ్చి మీ ఇంట్లో వచ్చి మాట్లాడినారా? మాట్లాడలే. ఏంది మా పిల్లకి ఇట్లా ఆయన ఎందుకు మాట్లాడలేదు చెప్పి దాపెట్టినా కదా మాట్లాడలే. అదే కదా. లేకపోతే నీ తన వచ్చి మాట్లాడుతున్నా, నేను వచ్చి మాట్లాడుతున్నాయి కదా. అంతే కదా, మరి అయిన తర్వాత కూడా మళ్ళీ నేను సారీ చెప్తున్నా, తప్పు నాదే అంటున్నా, నేను తప్పు అంటలేను. హలో, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తప్పు నువ్వు నీది సారీ కాదు. నీ పర్సనల్ గా చెప్పుకో. మా ముంగడ కదా సారీ గిరి తప్ప నీదెంత ఉందో ఆమె కూడా అంతే ఉంది. అంతే. మనకి అది వెళ్ళకూడదు తప్పు దాపెట్టమంటే ఆమె దాపెట్టడం మీకు కొంచెం కూడా నీకు ఏం అనిపిస్తలేదు అని వీళ్ళు పిచ్చి కుక్కలేక తిరిగి నేను ఎందుకు పిచ్చి నేను అందంగానమని నేను అడగలేదా ఏమైందని ఇలా మామ, అది చెప్పాలి. మొత్తం జరిగింది మొత్తం రియలే మామ, కానీ వెనకాల ఉంది మొత్తం సాక్షి. ఇప్పుడు చెప్పేస్తున్నా మామ. ఎంత సింపుల్ చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం మామ, నువ్వు ఇంకా ఇప్పుడు కూడా అడుగుతున్నావు కదా మామ. మరి సరే సరే, ఇప్పుడు అన్న, మనం ఆయన చెప్పింది కరెక్టే కదా, ఇప్పుడు ఒప్పుకుండు కదా. ఇప్పుడు మనది కూడా డిసిషన్ ఏంటంటే ఇప్పుడు అవసరం లేదన్న. ఆడ ఎంత బతకాలు చేసుకోవాలా అలా. ఎందుకు తెలుసా, అమ్మ నువ్వు నా ఫ్యూచర్ మీద దెబ్బతింటున్నావు, మనకి అర్థమైతేలే. నువ్వు చేయమంటావు వీడియోలు యా. అమ్మాయితో వద్దు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ చాలా కలిసి చాలా ఇదైపోయింది. రేపు ఇంకేదైనా పెద్దగా అయిందనుకో అన్న నన్ను ఆగం చేసేస్తారు అన్న. ఏం లేదు, నిన్నెందుకు ఆగం చేస్తావు? ఏమైనా అయిందనుకో వాళ్ళ ఇంట్లో ఎవరిని ఊపుకుంటారా? అడుగుతారు మళ్ళా, ఎవరిని అడుగుతారు సాక్షి ఏమైనా అయితే? ఇప్పుడు అయింది ఇప్పుడు ఈయనకి ఏమైనా అయిందా కొన్ని ఎంబడి మేము మిమ్మల్ని అడగమా? నీకేమైనా మీ ఊరు వచ్చి మమ్మల్ని అడగ నా బాధ అదే మామ. మొన్న నాకు అంత అడుగుతాం. మామ అంత పెద్దగా అయినందుకు ఆమె ఏం అనొద్దు అని చెప్పి నా బాధ మామ. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కదా. పోనీ ఆమెకి ఏమైనా పెద్దగా అయితే నన్ను నేను చెయ్యొద్దు అంటున్నా, అర్థమైందా? అమ్మ మీరు వీడియోల కాడికి ఎందుకు వస్తున్నావు? ప్రతి దానికి అన్నిటికీ వీడియోల కాడికి వస్తారు. ఎక్కువ మాట్లాడక సాక్షి, ఇంకొకసారి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నన్ను ఎందుకు అంటున్నావు? ఆయన రెస్పెక్ట్ పెట్టుకోలేడు. సో ఇంకొకసారి అదే యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ చేయదు మా అక్క నీతోని. నీ వల్ల చాలా సఫర్ అవుతుంది ఆమె. వద్దిగా ఇంకొకసారి మాత్రం కనిపించదు. కాదు, please, ఇదే నాకు లాస్ట్. ఎందుకు అట్లా చేస్తున్నావు? నడు. కాదు ఇది కరెక్ట్ అనిపిస్తుందా సాక్షి నీకు? మాట్లాడదు. అరే నువ్వు అంటే ఏంటమ్మా? నీది ఏంటంటే ఎందుకు అంటే ఏమొద్దు, ఎక్కువ నాకు ఆయన కూతురుని ఏం చేయమంటున్నావు నన్ను? ఏమ్మా? ఓని అలా సిస్టర్ అలా మాట్లాడుకొని తీసుకోవద్దు. నీకెందుకు ఎందుకు